హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మరలా మీ ముందుకు వచ్చాను ఒక సరికొత్త వీడియోతో. అదేంటని ఎదురు చూస్తున్నారా? చాలా మంది నన్ను అడుగుతున్నారు, పర్సనల్గా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఏంటంటే స్కిన్ వైట్గా రావటానికి, బ్లాక్ స్పాట్స్ పోవడానికి, అట్ ద సేమ్ టైం స్కిన్ టైట్గా అవ్వటానికి కొన్ని టిప్స్ చెప్పక్క అని చెప్పారు. సో ఆ కొన్ని టిప్స్లో ఒక వీడియోని ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటో చూసేస్తారా? ఓకేనండి. ఇవి చూసారు కదా, కొన్ని క్రీమ్స్ ఇక్కడ పెట్టాను నేను. ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. వీటి వల్ల స్కిన్ చాలా బాగా పనిచేస్తుందండి. యాక్చువల్లీ మనం బయటకు వెళ్ళి వస్తుంటాం కదా, బయటకు వెళ్ళినప్పుడు చాలా డస్ట్ అది మన ఫేస్ మీద పడుతుంది. డస్ట్ ఏరియాలో తిరిగిన నార్మల్గా మనం బయటకు వెళ్ళినా కూడా రోడ్డు మీద ఉన్న డస్ట్ అంతా కూడా మన ఫేస్ మీద ప్రతిరోజు పడుతుంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇవి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో మీకు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేశాను. ఓకేనండి. ఇవి లూలుమ్ కాఫీ క్రీమ్స్ అండి. ఇది లూలుమ్ కాఫీ స్క్రబ్ అండ్ లూలుమ్ కాఫీ జెల్ క్రీమ్ మాస్క్. ఈ 4 కూడా మనం యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి స్క్రబ్ ఉంది కదండి, లూలుమ్ కాఫీ స్క్రబ్. సో దీన్ని నేను ఇది ఎక్కువ తీసుకోకూడదండి, ఎందుకంటే ఇది లైక్ సోప్లా ఉంటుంది. సో దీన్ని మనం లైట్గా తీసుకోవాలి. కొంచెం తీసుకుంటే చాలు. కొంచెం తీసుకొని మన ఫేస్కి అప్లై చేయగానే సేమ్ నలుగు పిండి టైప్లో అండి. ఇది నలుగు పిండిలా ఉంటుంది, బట్ ఏంటంటే సోప్ లాగా కొంచెం నురగ కూడా వస్తుంది. సో దీన్ని అందుకే ఎక్కువ తీసుకోకూడదు, లైట్గా జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదిగోండి నేను ఒక హాఫ్ స్పూన్లా తీసుకుంటున్నాను. ఇదే మనకి చాలా ఎక్కువ అవుతుంది. సో సరిపోతుంది ఫేస్ అంతటికి. మీరు ఫేస్కి నెక్కి కూడా పెట్టుకోవచ్చండి. దీన్ని ఎలా అప్లై చేయాలి నేను చెప్తాను. చూసారు కదండి, ఇప్పుడు దీనిని నేను ఈ స్క్రబ్ని చేతిలో వేసుకొని ఫేస్కి ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా అప్లై చేసుకొని తర్వాత ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్నప్పుడు ఇలా రుద్దుతూ ఉంటే సోప్ వలె సోప్లా ఇలాగా నురగ వస్తూ ఉంటుంది. చూసారు కదా, అట్లానే నెక్ కూడా ఇలా అప్లై చేసుకోండి. మీరు ఫేషియల్ చేసుకునేటప్పుడు ఇలా పైకి అనుకోవాలండి, ఎందుకంటే కిందకి అనటం వల్ల స్కిన్ లూజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడు ఏ ఫేషియల్ చేసుకున్నా కూడా ఇట్లా స్కిన్ని ఇలా పైకి అప్లై చేసుకుంటూ ఉండాలి, పైకి మసాజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇలాగా ఒక 5 మినిట్స్ నెమ్మదిగా స్క్రబ్ చేసుకునేటట్టుగా చేయాలి. ఇలా మసాజ్ చేసుకోవాలి. గట్టిగా ఊరిక రుద్దేసుకోవద్దు ఇది, ఎందుకంటే కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి మీకు స్కిన్ మళ్ళీ రెడ్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో నెమ్మదిగా ఇలాగా మసాజ్ చేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతటిని కూడా రిమూవ్ చేస్తుంది. చాలా నీట్గా ఫేస్ని చాలా నీట్గా రిమూవ్ చేస్తుంది. ఇట్లా చేస్తున్నారు కదా, ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత ఇలా వెట్ కర్చీఫ్తోని మీరు ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా తడి వాటర్లో కర్చీఫ్ మెత్తగా ఉండేటట్టుగా చూసుకోండి, గరుకుగా కాకుండా ఇలాగా కర్చీఫ్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి. లేదు మీకు ఇంకా నురగగా అలా ఏమైనా అనిపిస్తున్నట్లయితే ఫేస్ వాష్ చేసుకోవచ్చు.
ఓకేనండి. నేను మరి ఫస్ట్ స్క్రబ్ పెట్టుకున్నాను కదా, స్క్రబ్ పెట్టుకున్న తర్వాత శుభ్రంగా మరి వెట్ కర్చీఫ్‌తో క్లీన్ చేసేసాను ఫేస్ అంతా. సో, ఇప్పుడు ఏం చేయాలనేది నేను మరలా మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేనైతే జెల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్క్రబ్ పెట్టాను కదా, సో ఆ స్క్రబ్ చేసిన స్కిన్ పైన ఈ జెల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ అంతా చాలా కూల్గా అవుతుంది, చాలా చల్లగా ఉంటుంది అండ్ ఇంకా నీట్గా చేస్తుందండి జెల్ అనేది ఫేస్ని. సో నేను ఒక స్పూన్ జెల్ తీసుకుంటున్నా. స్టార్ట్. చూసారు కదండి జెల్, ఇదిగో ఇలాగా ఇలా ఉంటుంది. సో జెల్ మీకు తెలుసు కదా జెల్స్ ఎలా ఉంటాయో, సో అలాగే ఉంటుంది. నేనైతే 2 స్పూన్స్ జెల్ తీసుకున్నాను. సో ఈ జెల్లో ఏమీ మనం వేయవలసిన అవసరం లేదు, కానీ క్రీమ్ పెట్టుకుంటాం కదా మనం, క్రీము అండ్ మాస్క్లో మాత్రం మనం మిల్క్ అనేది యాడ్ చేస్తాము, పచ్చిపాలు. సో వీటిలోనైతే ఏమీ యాడ్ చేయవలసిన అవసరం ఉండదు. చూడండి ఇదిగో నేను ఇట్లా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేస్తున్నప్పుడు మన ఫేస్ అంతా చాలా చక్కగా చల్లగా ఉంటుందండి. ఎక్కువసేపు ఉంచుకోవాలనిపిస్తుంది, బట్ ఒక 5 or 10 minutes ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఫేస్ అంతా, ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకున్నాను నేను. ఇలాగా జెల్ కూడా ఒక 5 minutes ఇలా నెమ్మదిగా మీరు మసాజ్ చేసుకోండి. ఇలా పైకి అనుకోవాలండి స్కిన్ని. చూసారు కదా, ఇలా అప్లై చేసుకున్నాక ఒక 10 minutes దీన్ని వదిలేసేయండి, ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం మళ్ళా వెట్ కచీఫ్తోని మొత్తం క్లీన్ చేసేసుకుంటాం. చూసారు కదా, చక్కగా జెల్ ఆరిపోయిందండి. ఇప్పుడు నేను ఈ వెట్ కచీఫ్తో మళ్ళీ తుడుచుకుంటున్నాను. ఇలా ఫేస్ అంతా నీట్గా తుడిచేసుకోవాలి. చూసారు కదండి, నేను మొత్తం వెట్ కర్చీఫ్తోని శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసుకుని చక్కగా నీట్గా చల్లగా చాలా కూల్గా ఉంది ఫేస్. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నెక్స్ట్ క్రీమ్ ఫేస్కి ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, జెల్ రాసుకున్నాను, నెక్స్ట్ ఫస్ట్ స్క్రబ్ రాసాను, తర్వాత జెల్ రాసాను. సో ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం క్రీమ్కి వస్తున్నాము. ఈ క్రీమ్ యూజ్ చేయడానికి నేనైతే పచ్చిపాలు తీసుకున్నానండి. చూసారు కదా, ఆల్రెడీ నేను చాలా క్రీమ్ యూజ్ చేశాను ఇందులోది. ఇది ఫుల్గా వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. బట్ నేను చూసారు కదా ఎంత క్రీమ్ యూజ్ చేశాను. నేను మొత్తం వాడి రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఈ వీడియో తీస్తున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరు కూడాను వీడియో ఫుల్గా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. సో నీట్గా వీడియో అంతా కూడా ఫుల్గా చూడండి. నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే పచ్చిపాలు తీసుకున్నాను, విశాఖ డైరీవి పచ్చిపాలు తీసుకున్నాను, రెడ్ మిల్క్ అండ్ రోజ్ వాటర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేయాలండి. మీ దగ్గర పచ్చిపాలు ఉంటే ఓకే, లేదంటే మరగపెట్టిన పాలైనా కొంచెం పర్వాలేదు. లేదు పాలు లేవు ఆ టైంకి, మీరు ఫేషియల్ పెట్టుకునే టైంకి పాలు లేవు అనుకున్నప్పుడు మీరు రోజ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇప్పుడు పచ్చిపాలని యూజ్ చేస్తున్నానండి. ఇదిగోండి నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను. నా ఫేస్కి అయితే ఒక 1/2 స్పూన్ సరిపోద్ది, ఎందుకంటే మిల్క్ యాడ్ చేస్తాను కాబట్టి ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. మిల్క్ వేస్తున్నానండి, ఒక స్పూన్ మిల్క్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఈ స్పూన్ సరిపోతే కనుక మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇట్లా నీట్గా కలపాలి బాగా. ఇలా ముద్దలుగా లేకుండా నీట్గా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఒకవేళ ఇందులో ఏమైనా మిల్క్ మీకు ఎక్కువైనట్లు అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం క్రీమ్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా నేను కలిపేసుకున్నాను. నీట్గా ఉండలా లేకుండా చక్కగా నీట్గా కలుపుకున్నానండి. సో అలాగా మీరు కూడా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎలాగా ఫేస్కి అప్లై చేయాలో చెప్తా. ఓకేనండి, ఇప్పుడు ఈ క్రీమ్ని ఎలా మనం ఫేస్కి అప్లై చేసుకోవాలో చూడండి.
ఇది ఇలా ఈ క్రీమ్స్ కానీ మీరు వాడినట్లయితే మీరు అసలు ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. నేనైతే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, ఐబ్రోస్ తప్ప నేను ఎక్కడికి ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడం అలా ఎప్పుడు కూడా నేను చేయలేదు. నేను చేసినవన్నీ కూడా ఇంటి దగ్గర చేసుకుంటాను. సో నా స్కిన్ చాలా బాగుందని అంటారు అందరూ. సో ఈ విధంగా చేతిలో కొంచెం కొంచెం వేసుకొని ఇలా మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలండి. అలా మన ఫేస్కి మసాజ్ చేసుకోవడం వల్ల మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మన ఫేస్కి చక్కగా అవుతుంది. చాలా నీట్గా గ్లోగా వస్తుంది స్కిన్. ఫేస్ మీద ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. స్క్రబ్ జెల్ క్రీమ్ అంతా కూడా ట్యాన్ రిమూవ్ చేసేసి స్కిన్ని టైట్ చేస్తుంది. సో ఆ తర్వాత మీరు ఒక 2-3 టైమ్స్ దీన్ని వాడిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ స్కిన్లో చేంజ్ కనిపిస్తుందండి. అలా చేంజ్ కనిపించినప్పుడు మీరు ఇంకా దీన్ని తప్పకుండా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా ఫేస్కి అండ్ నెక్ కూడా నేను అప్లై చేస్తున్నాను. చూసారు కదా, ఇలా నెక్కి ఫేస్కి బాగా పెట్టుకొని అప్లై చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకొని ఒక ½ కానీ ఫేస్ని వదిలేసినట్లయితే మీకు ఈ క్రీమ్ అనేది మీ ఫేస్కి బాగా పడుతుందండి. చూసారు కదా, చక్కగా ఆరిపోయిందండి. ఇలాగా ఒక ½ ఉంచుకుంటే సరిపోతుంది. సో చాలా డ్రైగా చక్కగా అయిపోయింది. స్కిన్ ఇలా పట్టుకుంటే కూడా స్మూత్గా ఉంది, అలా ఉంది. ఓకేనండి. ఇప్పుడు ఈ వెట్ కర్చీఫ్తో దీన్ని ఫేస్ అంతా కూడా ఇలాగా తుడుచుకోవాలి. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫేషియల్ చేసుకున్న తర్వాత 6 అవర్స్ సోప్ యూజ్ చేయకూడదు. మోస్ట్లీ మీరు నైట్ టైం దీన్ని అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నైట్ అప్లై చేసుకున్నాక ఫేస్ క్లీన్ చేసుకుంటారు కదా, ఆ తర్వాత మీరు నైట్ అంతా ఇంకా సోప్ యూజ్ చేయకుండా నార్మల్గా ఫేస్ ఉంటుంది కనుక సో నెక్స్ట్ డేకి మీకు ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. కాబట్టి మీరు సోప్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్ 6 అవర్స్. ఓకేనండి, నేను మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను. ఓకే అండి, చూసారు కదా, నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను వెట్ కర్చీఫ్తోని. నీట్గా వచ్చేసింది ఫేసు. నెక్స్ట్ ఇప్పుడు మాస్క్ ఎలా వేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఇప్పుడు క్రీమ్ కూడా మనం ఫేస్కి పెట్టుకోవడం జరిగింది. సో ఈ 3 కూడా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి మాస్క్. సో దీన్ని కూడా ఇలాగా ఒక స్పూన్ లేదంటే ఒక ½ స్పూన్ మీ ఫేస్కి ఎంత పడుతుందో అంత చూసుకొని, నేనైతే ½ స్పూన్ తీసుకున్నానండి. అండ్ మిల్క్ కూడా తీసుకుంటున్నాను ఈ స్పూన్తోనే. ఈ క్రీమ్ అండి, ఇదిగోండి చక్కగా బాగా కలుపుకున్నాను. అండ్ ఈ మాస్క్ జెంట్స్కి కూడా యూజ్ అవుతుంది, ఓన్లీ లేడీస్కి మాత్రమే కాదు. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. నేను ఆల్రెడీ చాలామందికి వేశానండి. నేను ఎక్కువగా వీటిని ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అప్లై చేసి నేను అప్లై చేసుకొని అన్నీ చేశాక రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఇది వీడియో తీయటం జరుగుతుంది. ఓకేనండి, ఇప్పుడు దీన్ని నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇందాక మనం క్రీమ్ అది ఫస్ట్ స్క్రబ్ క్రీమ్ జెల్ ఎలా అయితే అప్లై చేసామో అలాగా కాసేపు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత దీన్ని ఒక ½ అవర్ మన ఫేస్ పైన ఉంచేయాలి. బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెట్ కర్చీఫ్తో తుడిచేసుకోవాలి. ఇట్లా ఫేస్కి నెక్కి
మొత్తం పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా నేను ఒక బాగా అప్లై చేసుకున్నాను. ఒక 40 మినిట్స్ ఇప్పుడు నేను దీన్ని ఇలా ఉంచేసుకుంటాను ఫుల్గా ఆరిపోయే వరకు. ఆరిపోయిన తర్వాత కూడా ఒక 40 మినిట్స్ మీరు కన్ఫామ్గా దీన్ని ఫేస్ మీద ఉంచుకోవాలి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మీరు ఉంచుకోవాలి. 40 మినిట్స్ ఎక్కువ అనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఈ ఫేస్ ప్యాక్ని మీరు మీ ఫేస్ పైన ఉంచుకోవాలి. ఓకేనండి, చక్కగా ఆరిపోయింది, టైం కూడా అయ్యింది. సో ఇప్పుడు నేను మరలా వెట్ కర్చీఫ్తో ఫేస్ అంతా కూడా చక్కగా ఈ క్రీమ్ని రిమూవ్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం నెక్, ఫేస్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. నా స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా చక్కగా జారుతున్నట్టుగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంది, రేపు మార్నింగ్కి ఇంకా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. మరి రేపు మార్నింగ్కి ఇంకా చక్కగా స్మూత్గా ఉన్నట్టుగా బ్రైట్గా చక్కగా వైట్గా కనిపిస్తుంది. సో మీరు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళని అవసరం లేదు. వేల రూపాయలు ఈ యొక్క ఫేషియల్స్ కోసం మీరు వేస్ట్ చేసుకో అవసరం లేదు. సో మీరు ఇంత చిన్న అమౌంట్తోని మహా అయితే ఒక 350-400తో మీకు ఆ కిట్ వచ్చేస్తుంది. సో దాన్ని మీరు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా నేను చెప్పినట్టుగా మిల్క్ వేసుకొని చక్కగా ఫేషియల్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో చాలా నచ్చిందని, మీరు మంచిగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు చేసి చూడండి, తప్పకుండా మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఓకేనండి, మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మళ్ళీ మీ ముందుకు వస్తాను మరొక కొత్త వీడియోతో. బాయ్ బాయ్ అండి.